అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట మీరజాలగలడ రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి రెండో చరణం జస్ట్ అలా మొదలుపెట్టాను. ఒకే ఒక సంగతి ఉంటుంది, ఆ సంగతి వాయించి ఆపేశాను. ఈ వీడియోలో మొదట నేను వాయించింది దాని యొక్క కొనసాగింపే, దాని కంటిన్యూషనే. సో ఒకసారి మళ్ళీ వాయించి అప్పుడు స్వరాలు చెప్తాను. ఇక్కడ ఒక సంగతి పాడారు మళ్ళీ మీరజాలగలడ మధ్య పల్లవిలో. సరి పగ పదరి సని ద పమ గ మగ రి స స సరి గ గ పకరి రి రి స స స స. ఇది సంగతి. అర్థమైంది కదా. దీని తర్వాత మనకి నాలుగో సంగీతం, ఎందుకంటే 3 చరణాలు ఈ పాటలో కాబట్టి నాలుగో సంగీతం ఫ్లూట్ మీద. అంటే ఫ్లూట్ స్ట్రింగ్స్ ప్రశ్న జవాబుల క్వశ్చన్ అండ్ ఆన్సర్లో ఉంటాయి, ఏ అండ్ బి ఫ్రేజెస్ లాగా. ఫ్లూట్ ముందు 4 కంటిన్యూస్గా వాయించేస్తాను. రెండోది ఏంటంటే సరి గరి సని ద పద. మూడోది ని సరి సని ద ప. నాలుగోది ఆఖరిది గ ప ద సని స ద ని ప. ఈ 4 ఫ్లూట్ బిట్ మధ్యలో మనకి స్ట్రింగ్స్ బిట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది కంటిన్యూస్గా వాయించేస్తాను చూడండి. ఫ్లూట్ ఇట్లా వస్తుంది. దీని మధ్యలో వచ్చేటువంటి స్ట్రింగ్స్ బిట్స్ చూద్దాం ఇప్పుడు. అవి ఏంటంటే అనగానే మాటు. ఇందాక మీరు మధ్య పల్లవి సంగతిలో కూడా చూస్తే సరి పగ ప ద రి స ని ద ప మా మాటు పా మా అయిన తర్వాత గ మా గ మళ్ళీ మావన్. అక్కడ మాటు మావన్ పక్క పక్కనే వచ్చాయి. ఇక్కడ మనకి స్ట్రింగ్స్ బిట్స్లో ఫస్ట్ది పాద పమప మాటు. రెండో స్ట్రింగ్స్ బిట్ ఏంటంటే దా పగ సరి. ఈ దా ఏంటంటే ఫ్లూట్ దా మీద ల్యాండ్ అవగానే స్ట్రింగ్స్ కూడా దా మీద ల్యాండ్ అయ్యి అప్పుడు పాగ సిరి వస్తుంది. మూడో ఫ్లూట్ బిట్ అయిన తర్వాత పగరి సని అని వచ్చి నాలుగోది స గ మ ప అని వస్తుంది. ఇప్పుడు 4 స్ట్రింగ్స్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ ఫ్లూట్ బిట్ అయిన తర్వాత నుంచి మూడో చరణం. ఈ మూడో చరణంలో బాణి వేరేగా ఉంది, మొదటి 2 చరణాల్లాగా లేదనమాట. బాణి వేరేగా ఉంది. గ గ గ గ పద స ప.
సంథింగ్ అది లైన్ మర్చిపోయాను, పూర్తిగా గుర్తు రావట్లేదు. గ గ గ పద సా ప ద ద స ద స స స ద ని ద ప ద స స స స అది. అని అట్లా సస్టైన్ చేసి ఈ పాట హైలైట్ ఇదే. ఇప్పుడు వచ్చే రాగం ఏదైతే ఉందో సుశీల గారు పాడేది, ఈ పాటకి హైలైట్ అనమాట. చాలా చాలా కష్టం, అది ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఆ రాగం మొదలు పెడుతున్నాను. ఆ సా మీద ల్యాండ్ అయిన తర్వాత అది ఫస్ట్ అంటే ఫ్రేజుల్లో ఉంటాయి. ఏంటంటే మొత్తం 1 2 3 4 5 6 7 ఒక 10 రఫ్గా 10 ఫ్రేజులు ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ చెప్తున్నాను. తర్వాత పద సరి గరి సరి గరి సరి గరి సనిద, ఇది రెండోది. మూడోది పద సరి గరి సరి గా మగరి. తర్వాత పద సరి గమ గరి గరి సరి గమ గరి గరి సరి. ఇక్కడంతా చూడండి మా 1. సో అది మీరు నోట్ చేసుకోవాలి, ఎందుకంటే మా 2 మా 1 రెండు వస్తున్నాయి కదా ఈ పాటలో. అందువల్ల ఖచ్చితంగా మీరు ఎక్కడికక్కడ నోట్ చేసుకోండి. అంటే డిస్క్రిప్షన్లో మా వాళ్ళు ఇస్తారు, అయినా కూడా మీరు నోట్ చేసేసుకోండి ఎక్కడెక్కడైతే మా 1 వచ్చిందో, ఎక్కడెక్కడైతే మా 2 వచ్చిందో. సో తర్వాత ఎక్కడ దాకా వచ్చాం? తర్వాత ఫ్రేజ్ ఏంటంటే గరి సని దని సరి గరి సని దని సరి సని దని సని దని ద పద పమ పమ గమ గరి గమ గరి గరి స. ఇది నెక్స్ట్ది. తర్వాత ఫ్రేజ్ సరి గరి గ పగ పద పద స ద సరి గరి గ గమ గమ గరి గరి సరి సని సని ద పగ. ఆహాహా, అక్కడికి మొత్తం రాగం పూర్తవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మధుర మధుర అనే లైన్ పాడతారు. ఇప్పుడు రాగం ఫ్రేజులుగా చెప్పేశాను కాబట్టి స్వరాలు మొత్తం వాయిస్తాం ఒకసారి చూడండి. The one and only P. Sushila garu, hats off madam. మళ్ళీ ఆ లైన్ పాడతారు. మధుర మధుర ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్ వస్తుంది. ద ద దగరి రి సరి ద స పద. అధరం అనే వర్డ్ వస్తుంది, అక్కడి నుంచి కొనసాగుతుంది. అది సో మొత్తం అర్థమైంది కదా. రెండోసారి ఇంకొక సంగతి వేస్తారు.
ద ద ద గరి రి సరి ద స ప ద అయిన తర్వాత ప ద సరి గరి సరి ద ప గ ప రే సా. సో ఇలాగా ఆ లైన్ 2 సార్లు పాడతారు, రెండోసారి సంగతి. మళ్ళీ చూద్దాం, రెండు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. రెండోసారి అంతే. ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఆఖరి పల్లవి. ఆఖరి పల్లవిలో 2 సంగతులు అనుకోవచ్చు. అంటే రెండో సంగతి మీద ఇంకా పాటే మొత్తం ఆపేస్తారు. సో ఇప్పుడు ఆ 2 సంగతులు చూద్దాం. మొదటి మళ్ళీ పెద్ద రాగం, అదేంటంటే అది ఆఖరదనమాట. సరిగా సాదా, గా నుంచి సాగెళ్ళి సా నుంచి దాకి స్లైడ్, దాంతో పాట పూర్తవుతుంది. ఆ గా సాదా అంటే ఏమి కాదు, మన ఏ మైనర్ కార్డ్ అనమాట. ఆఖరిలో చాలా స్వల్పంగా చిన్న వాల్యూమ్లో కార్డు కూడా వినబడుతుంది మనకి. సో ఆ దా మీద ల్యాండ్ చేసి సుశీల్గా రాపేస్తారు. సో ఆఖరి 2 సంగతులు మళ్ళీ చూపించి అక్కడతో అయిపోయినట్టే పాట. సో ఆ సంగతి ఏంటంటే సరిగా పద సరిగా సారిదా సపదగా పస సరిగా పగరి సరిద బసద సరిగా సాద, అంతే అలా ఆపేస్తారు. సో ఈ రెండో భాగాన్ని మనం సమ్మరైజ్ చేయాల్సి వస్తే తాత్పర్యం, రెండో చరణం జస్ట్ మొదలుపెట్టాను మొదటి భాగం చివరిలో, దాన్ని కొనసాగించాం. అది అయిపోయిన తర్వాత మధ్య పల్లవిలో ఒక సంగతి చెప్పాను, అనుపల్లవిలో కూడా సంగతి ఉంటుంది. అది అయిపోయాక 4వ సంగీతం చూసాం. అక్కడ ఫ్లూట్ స్ట్రింగ్స్ కాంబినేషన్లో బిట్స్ వస్తాయి, ప్రశ్న జవాబులాగా 4 బిట్స్. ఆఖరిది చెప్పడం మర్చిపోయాను, సితార్ మీద కూడా వస్తుంది, అది కూడా చూపించేస్తాను. ఆ బిట్ ఫ్లూట్తో పాటు సితార్ కూడా ఉంది. అది అయిపోయిన తర్వాత 3వ చరణం మొదలైంది. ఇక్కడ బాణి వేరే ఉంది, మొదటి 2 చరణాలకు కాదు. అందులో ఒక అద్భుతమైన హైలైట్ అయ్యేటువంటి రాగం సుశీల గారు తీసింది, అదంతా చూసాం. దాని తర్వాత చరణం మళ్ళీ ఫస్ట్ లైన్ మళ్ళీ పాడతారు, అక్కడి నుంచి చరణం కొనసాగింది. దాని తర్వాత ఇంకా ఆఖరి పల్లవిలో 2 సంగతులు, రెండో సంగతితో పాట పూర్తి అయిపోయింది. ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఉండేటువంటి విన్నపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఉంటుంది. అంతవరకు ఈ పాట చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.